ఆ రాజ్యాంగ సవరణ చేయాల్సింది ఏంటంటే బీజేపీ ఇప్పుడు కేంద్రంలో అధికారం ఉంది కాబట్టి ఆ కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ మరి దాని మీద చర్చ పెట్టి ఇప్పుడు 300 మంది రాజ్యసభ అదే విధంగా అస్సాం పార్లమెంట్ లో కాంగ్రెస్ వాళ్ళు కూడా మద్దతు తోటి మరి ఎన్డీఏ ప్రభుత్వం బిల్లు పెట్టగలిగితే అన్ని పార్టీలు తెలంగాణ బిల్లుకి అయితే ఏ విధంగా సపోర్ట్ చేసిరో ఈ బీసీ బిల్లు 42% కూడా ఆ విధంగా మద్దతు దొరుకుతుంది. మరి ఇప్పటికే బీసీ పిల్లలు చాలా మంది విద్యా ఉద్యోగాలలో వెనుకబడ్డారు. ఈరోజు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వము ఎవరు అడగ ముందుకే పార్లమెంట్ లో 3 రోజుల బిల్లు పెట్టి వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చి విద్యా ఉద్యోగాల్లో ఈ రోజు మొన్న జరిగిన గ్రూప్ 1 ఉద్యోగ నియామకాల్లో మరి వాళ్ళ శాతం దాదాపు 200 వరకు ఈడబ్ల్యూఎస్ సంబంధించిన పిల్లలు మరి గ్రూప్ 1 ఉద్యోగాలు సాధించడం జరిగింది.